సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆప్షన్ సెల్లింగ్ ఫర్ 30 డేస్. ఈ రోజు మన డే 4 గైస్. సో ఈ రోజు కూడా మనము ఒక ప్రాపర్ డిసిప్లిన్ తో ఒక ట్రేడ్ అయితే తీసుకుందాం అండ్ 30 పాయింట్ స్టాప్ లో 60 పాయింట్ టార్గెట్ అయితే పెట్టుకుందాం. అంటే 2000 రూపీస్ రిస్క్, 4000 రూపీస్ టార్గెట్ అనేది ఉంటది. సో ఈ రోజు డే 4 గైస్. ఓకే, సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. అండ్ మీరు డే 3 వీడియో చూడకపోతే డెఫినెట్లీ చూడండి. దాంట్లో మార్కెట్ మనకు చాలా పేషెన్స్ అయితే వెయిట్ చేపించనుండే, దాని తర్వాత టార్గెట్ అయితే హిట్ అయినుండే. ఎస్టర్డే వీడియో చూడకపోతే డెఫినెట్లీ గా చూడండి గైస్. ఓకేనా? సో అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాం కదా, చాలా మంది ఏమనుకుంటున్నారంటే కొంచెం క్యాపిటల్ ఎక్కువ యూజ్ అవుతుంది, మీకు తెలిసిందే ఆప్షన్ సెల్లింగ్ లో. సో అందుకోసం క్యాపిటల్ ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి నేను దీంతో పాటు ఇంకోటి ఏంటంటే క్రిప్టో ట్రేడింగ్ ఛాలెంజ్ కూడా తీసుకోబోతున్నాం అన్నట్టు. అంటే ఎవ్రీడే మనకు ఆప్షన్ సెల్లింగ్ వీడియో కూడా వస్తుంది అండ్ క్రిప్టో కూడా వస్తుంది, క్రిప్టో ఛాలెంజ్ కూడా. క్రిప్టో ఎందుకంటే దాంట్లో మనకు లెవరేజ్ అనేది మంచిగా దొరుకుతుంది కాబట్టి దాంట్లో మనకు చాలా అంటే చాలా తక్కువ క్యాపిటల్ అనేది యూజ్ అవుతుంది. మనకి ఇండియన్ మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ యూజ్ అవుతుంది. సో ఆ ఛాలెంజ్ కూడా వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఈ ఛాలెంజ్ అయితే కంటిన్యూ చూడండి, దీంతో పాటు అది కూడా చూడండి గైస్. మీకు చాలా అంటే చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. మీరు ఎట్లా ఎనాలిసిస్ చేద్దాం ఏంది అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడైతే మనము డే 4 కాబట్టి ఇది ఆప్షన్ సెల్లింగ్ లో ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం. జాగ్రత్తగా అయితే చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, ఈ రోజు నేను కాల్ అయితే సేల్ అయితే చేస్తున్నా బ్రో. సో ఈ రోజు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏముందంటే మార్కెట్ టోటల్ గా ఈ రోజు బియరిష్ అనేది ఉంటదని నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఉంది. సో అందుకోసం ఈ రోజు ఇక్కడ చూసుకోవచ్చు కాల్ అయితే సేల్ చేస్తున్నా. సో చూస్తుండండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మొత్తం ఈ ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రోజు నా పాయింట్ ఆఫ్ వ్యూ బియరిష్ ఎందుకు ఉండే అండ్ కాల్ ని ఎందుకు సేల్ చేసిన అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా? సో ప్రాపర్ ఒక డిసిప్లిన్ అయితే ఫాలో అవుదాం ఇక్కడైతే. సో మన స్టాప్ లాస్ వచ్చేసి 30 పాయింట్స్ అండ్ టార్గెట్ వచ్చేసి 60 పాయింట్స్ కాబట్టి ఓకేనా. స్టాప్ లాస్ హిట్ అయితే టోటల్ గా స్టాప్ లాస్ తీసుకొని వెళ్దాం, లేదంటే టార్గెట్ వచ్చింది అనుకోండి చాలా మంచిది, టోటల్ గా ఫుల్ టార్గెట్ తీసుకొని అయితే వెళ్దాం గైస్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు దగ్గర దగ్గర 1300 వరకు ప్రాఫిట్ చూపించి దాని తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మనము ఎక్కడైతే ట్రేడ్ తీసుకున్నామో ఆ జోన్ దగ్గరకి అయితే వచ్చేసింది. సో చూద్దాం గైస్, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్సల్ అయితే బెటర్ ఓకేనా. ఎందుకంటే చాలా గ్యాప్ డౌన్ లో అయితే ఓపెనింగ్ అయింది. నేను మీకు ఎనలైసిస్ అనేవి చూపిస్తా. ఒకవేళ ఈ రోజు మనం రాంగ్ అయినాం అనుకోండి, పర్లే స్టాప్ లాస్ అయితే ఇచ్చేద్దాం. బస్ వన్ డే లో ఒకటే ట్రేడ్ ఒక డిసిప్లిన్ లో అయితే చేయాలన్నట్టు, సరేనా? ఓకే, సో 2000 రూపీస్ రిస్క్ అనేది పెడుతున్నా నేను. ఎందుకంటే
నా క్యాపిటల్ 2 lakhs క్యాపిటల్ కాబట్టి దాంట్లో 1% జస్ట్ ఓకేనా గైస్. సో అందుకోసం చూద్దాం. స్టాప్ లాస్ హిట్ అయితే పర్లే. ఈ రోజు డే 4 ఆల్రెడీ మీరు డే 3 వీడియో చూడకపోతే డెఫినెట్లీగా చూడండి గైస్ ఓకేనా. సో ఈ ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత స్టాప్ లాస్ అన్న హిట్ అవ్వని, టార్గెట్ అన్న హిట్ అవ్వని, ఏదో ఒకటి అయిన తర్వాత నేను మీకు ఎనాలిసిస్ అనేవి చూపిస్తా. ఒకవేళ మనము స్టాప్ లాస్ హిట్ అయితే సో చూపిస్తే ఎందుకు హిట్ అయింది, మనం ఏం తప్పు చేసినాం అనేది మనకు దాంతో ఒక లెసన్ దొరుకుతది. ఒకవేళ టార్గెట్ దొరికితే బెటరే ఉంటది. మన ఎనాలిసిస్ అనేవి 100% సరిగ్గా అయితే అన్నట్టు ఓకేనా. సో ఎందుకంటే మనం ప్రతిసారి కరెక్ట్ ఏం అవ్వలేము. ఒక్కొక్కసారి ఎనాలిసిస్ మనం ఎంత మంచి చేసినా మార్కెట్ ఒక్కొక్కసారి మన అనుకున్న విధంగా నడవదు అన్నట్టు. బట్ మనము స్టాప్ లాస్ తీసుకుంటే చిన్న స్టాప్ లాస్ ఇచ్చేయాలి మార్కెట్ కి. టార్గెట్ వస్తే కొంచెం పెద్దగా తీసుకోవాలన్నట్టు. దానికన్నా 2x అట్లా తీసుకుంటే మనం ఎట్ ది ఎండ్ మంచిగా రిటర్న్స్ అనేవి ఎక్కువ ఆశించకుండా ఒక జస్ట్ 20% అట్లా తీయచ్చు అన్నట్టు. సరేనా, 15 to 20% అట్లా. ఓకే, చూస్తుండండి, నేను మీకు చూపిస్తా. ఆఫ్టర్ ట్రేడ్ చూస్తుండండి గైస్. ఓకే, సో ట్రేడర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ రోజు మన స్టాప్ లాస్ అయితే హిట్ అయింది గైస్. ఓకే పర్లే. సో ఈ రోజు మనం రాంగ్ అయినాం అన్నట్టు. మన ఎనాలిసిస్ యాక్చువల్లీ నా బియరిష్ ఉండే వ్యూ, బట్ ఇక్కడికి వెళ్ళి చాలా తర్వాత బులిష్ అనేది అయిపోయింది. ఓకే, నేను మీకు ఎనాలిసిస్ అనేవి ఇప్పుడు చూపిస్తా ఓకేనా. సో ఎందుకు నేను బియరిష్ ఉండే, ఎందుకు కాల్ ని సేల్ చేసిన అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. జాగ్రత్తగా అయితే చూడండి గైస్. సో ట్రేడర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ రోజు చూడండి, మనకు స్టార్టింగ్ లో 1300 వరకు ప్రాఫిట్ చూపించి స్టాప్ లాస్ అయితే హిట్ అయిన ఉండే కదా. టైం చూసుకోవచ్చు, లెవెల్ 35 అయితే అవుతుంది మార్కెట్. ఇక చూసుకోవచ్చు, ఇంతగానం అయితే మూవ్ అయిపోయింది. సరేనా. సో ఈ రోజు నా పాయింట్ ఆఫ్ వ్యూ యాక్చువల్లీ బేరిష్ అయితే ఉండే, బట్ ఈ రోజు నేను రాంగ్ అయిపోయినా. మన ఎనాలిసిస్ అనేవి రాంగ్ అయినాయి అన్నట్టు. సో ఏమైంది అసలు, నా పాయింట్ ఆఫ్ వ్యూ బేరిష్ సైడ్ ఎందుకుండే అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ప్రీమియం చార్ట్ కి సైడ్ చేద్దాం, దాని తర్వాత ఈ నిఫ్టీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఇక్కడ నేను పెద్ద టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. 15 minute టైం ఫ్రేమ్ లకైతే వచ్చేసిన 15 నుంచి మీకు చూపిస్తా చూడండి గైస్. ఈ రోజు మార్కెట్ చూసుకోవచ్చు ఎంతగానం గ్యాప్ డౌన్ అయితే ఓపెనింగ్ ఇచ్చిందో. ఇక్కడ చూసుకోవచ్చు మార్కెట్ ఇక్కడైతే క్లోజింగ్ ఇచ్చినుండే ఎప్పుడు 10th కి ఓకేనా. దాని తర్వాత చూసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి మనకి ఎంతగానం ఇక్కడైతే మనకు చూసుకోవచ్చు గ్యాప్ డౌన్ అయితే. సో చూసుకోవచ్చు గైస్, దగ్గర 450 పాయింట్స్ మనకు గ్యాప్ డౌన్ లో అయితే మార్కెట్ అయితే ఓపెనింగ్ ఇచ్చినుండే ఓకేనా. సో ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ బియరిష్ ఎందుకుండే ఈ రోజు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే చాలా గ్యాప్ డౌన్ లో కూడా ఇచ్చింది కదా. యాక్చువల్లీ నేను డే 3 డే 2 డే 1 వీడియోలో కూడా చెప్పిన కదా, ఇది మన ఒక మ్యాగ్నెటిక్ పాయింట్, ఇక్కడ దీనికి ట్యాప్ చేయనికి వెళ్తుందని. సో బట్ ఈ రోజు చూసుకోవచ్చు, ఈ రోజు చాలా గ్యాప్ డౌన్ లో అయితే ఓపెనింగ్ ఇచ్చింది మార్కెట్. యాక్చువల్లీ ఇక్కడికి వెళ్ళి కొంచెము దీనికి పైన ఇచ్చిన ఇక్కడ బులిష్ అనేది ఉంటుండే నా పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ చాలా దీన్ని ఈ లోని కూడా బ్రేక్ డౌన్ చేసింది. మేజర్ ఏంటంటే ఏదైతే ఈ లో ఉండేనో ఈ లోన్ కూడా బ్రేక్ డౌన్ అయితే చేసింది అన్నట్టు కింది సైడ్ ఓకేనా. కింది సైడ్ అయితే బ్రేక్ డౌన్ అనేది చేసింది. సో అందుకోసం 5 minute టైం ఫ్రేమ్ లకు వెళ్తా. 5 minute టైం ఫ్రేమ్ లకు వెళ్ళి చూపిస్తా. సో ఈ రోజు నా మిస్టేక్ ఏమైందంటే బ్రో, ఇది ఏదైతే క్యాండిల్ ఫార్మేషన్ అయిందో మార్నింగ్ 1 minute క్యాండిల్ 1 minute లకైతే వచ్చేస్తా. ఇది ఏదైతే క్యాండిల్ ఫార్మేషన్ అయిందో, ఫాలింగ్ అయిందా, దాని తర్వాత మళ్ళీ కొంచెం గ్రీన్ లో అయితే ఫాలింగ్ ఇచ్చింది. సో ఇక్కడనే నేను అంటాం కదా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అని, అట్లా అయితే అయినుండే నాతో ఈ రోజు. సో ఇక్కడైతే నేను ఎంట్రీ ప్లాన్ చేసిన. సో స్టార్టింగ్ లో మంచిగానే మనం అనుకున్నట్టు ఫాలింగ్ అయింది, 1300 ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత టోటల్ గా పైకి వెళ్ళిపోయింది. ఇది గైస్ నేను కొంచెము వెయిట్ చేసి తీసుకుంటే బాగుంటుండే. అంటే ప్రాపర్ గా ఏదైతే క్యాండిల్స్ వస్తున్నాయి 1 minute క్యాండిల్స్, వీటిని రీడ్ చేసి నేను తీసుకుంటే బాగుంటుండే. సో లో బ్రేక్ చేస్తున్నాయా లేదంటే హై బ్రేక్ చేస్తున్నాయా, దేని లిక్విడిటీ తీసుకొని వెళ్తుంది అని నేను కొంచెం రీడ్ చేస్తే అయిపోతుండే అన్నట్టు. ఇక్కడ నేను వితౌట్ ఎనీ ఎలాంటి రీడ్ చేయకుండా నేను టోటల్ గా ఏమనుకున్నా అంటే, ఇక్కడ నేను మీకు చూపిస్తా మళ్ళీ 15 minute లకు వెళ్తే. సో ఇక్కడ నేను ఏమనుకున్నా అంటే, ఇక్కడ మనకు ఇదైతే ఉంది కదా, ఈ పాయింట్ ని ట్యాప్ చేయడానికి అయితే వెళ్తుంది అని అనుకున్నా. అంటే దీనికి ఓకేనా, అంటే ఇక్కడ దీని ఆర్డర్ బ్లాక్ ని తీసుకొని ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్సల్ అవ్వచ్చు అని నేను అనుకున్నా. కానీ ఇది మనతో ఒక చిన్న మిస్టేక్ అయిన ఉండే కేసు ఓకేనా. సో అందుకోసం కొంచెం వెయిట్ చేసి తీసుకుంటే బెటర్ గా అయితే ఉండే. మనము స్టార్టింగ్ లో వెయిట్ చేసిన కొంచెము రాగానే ఏం తీసుకోలే నేను. కొంచెము
ఈ లో. ఒకవేళ ఈ లోని బ్రేక్ చేస్తే తీసుకుంటే అప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ బియరిష్ కరెక్ట్ ఉంటుండే. ఈ లోనే బ్రేక్ చేయలేదు బట్ మనం తీసేసుకున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇది చిన్నగా ఒక మేజర్ హై పెట్టింది, దీన్ని బ్రేక్అవుట్ చేసింది, బ్రేక్అవుట్ చేసుకుంటూ పైకే వెళ్తుంది అన్నట్టు. సో ఇది చిన్నగా మనకు రీడ్ చేయనికి వస్తే 100% నేను ప్రతిసారి రీడ్ చేస్తా, బట్ ఈ రోజే కొంచెము ఫోమోలకు వచ్చేసి తీసేసుకున్నాను అన్నట్టు. ఓకే గైస్, ఈ విధంగా అయితే మనకు దీంతో ఒక లెసన్ అనేది దొరికింది. సో ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో మనం ఎంత మంచిగా ట్రేడ్ చేసినా సరే, ఎంత ప్రాపర్ అనాలిసిస్ చేసినా సరే, స్టాప్ లాసెస్ కూడా హిట్ అయితే. సో అందుకోసం మనం ప్రాపర్ గా ఒక రిస్క్ మేనేజ్మెంట్ ని ఫాలో అవ్వాలన్నట్టు. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బ్రో, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇంకా డే 1, డే 2, డే 3 చూడకపోతే 100% చూడండి, మీకు దాంతో కూడా చాలా మంచి లెసన్స్ దొరుకుతాయి. సో మనము డే 1 లో అండ్ డే 3 లో ప్రాఫిట్ ఉండే, డే 2 అండ్ డే 4 లో ఏంటంటే లాస్ నడుస్తుంది అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంది. మనం ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతున్నాం కాబట్టి 2 డేస్ లాస్, 2 డేస్ ప్రాఫిట్ అయినా సరే, ఇంకా మనము ఇప్పుడు కూడా మనము ప్రాఫిట్ లోనే ఉన్నాం అన్నట్టు గైస్. ఇది పవర్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే క్రిప్టో కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నా, ఎందుకంటే దీంట్లో క్యాపిటల్ ఎక్కువ యూజ్ అవుతుంది కదా ఆప్షన్ సెల్లింగ్ లో 2 lakh దాకా. అందుకోసం క్రిప్టోలో ఏంటంటే మనకు దాంట్లో చాలా తక్కువ యూజ్ అవుతుంది, అండ్ దాంట్లో మనకి ఎలాంటి టైం డికేస్ అవి ఏముంటాయి. దీనికన్నా అది చాలా అంటే చాలా మనకు క్రిప్టో చాలా బెటర్ గా అయితే ఉంటది. 100 నేను చెప్తే దీనికన్నా చాలా అదే బెటర్ గా అయితే ఉంటది. బట్ ఇది కూడా కవర్ చేద్దాం, మీకు అర్థమైతే దేంట్లో మనకి ఎట్లా ఉంటాయి ఏంది అనేది. బట్ దీంట్లో మనకు మూవ్మెంట్ చాలా మంచిగా ఉంటది. క్రిప్టోలో ఏంటంటే చాలా ఎక్కువ సైడ్ వేస్ ఉంటది, ఎప్పుడో ఒకసారి చాలా పెద్ద పెద్ద మూవ్స్ వస్తాయి అన్నట్టు. ఆ విధంగా అయితే ఉంటది. సో ఈ రోజు నుంచి క్రిప్టో ట్రేడింగ్ కూడా వస్తుంది, క్రిప్టో డే 1 కూడా ఈ రోజు వస్తుంది. ఓకేనా? సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గైస్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.